తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరూ నమస్కారం. రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఎంతో విద్యారంగానికి, విశ్వవిద్యాలయాలకి, ఉన్నత విద్యామండలికి పెద్దపేట వేస్తూ నిధులతో పాటుగా పిల్లలకు మెరుగైన స్కిల్ ఓరియంటెడ్ విద్య, ఉపాధి ఓరియంటెడ్ విద్య అందించడానికి ముందుకు పోతున్నారు. ఆ అంశాలను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా సారు 2వ సంవత్సరానికి వెళ్ళిన సందర్భంగా రానున్న 2వ సంవత్సరంలో ఏ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయాలనే ఆ అంశాలు సార్ ముందుకి తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా సార్ నమస్కారం. సార్ నమస్తే. మీకు శుభాకాంక్షలు సార్. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్ ప్రధానంగా 2వ సంవత్సరంలో ఏ అంశాలతో ఏ అంశాలపైన మీ ఫోకస్ కేంద్రీకరించి ముందు పోతున్నారు సార్? తప్పకుండా. ఇవాళ మీకు ధన్యవాదాలు. నేను ఒక సంవత్సరం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడము, అన్ని సెట్స్ కండక్ట్ చేయడము, అందులో కూడా మంచి సంస్కరణలు చేయడము, ఎలాంటి ఇబ్బంది కాకుండా భగవంతుని దయ ఇలాంటి ఫ్రెండ్స్ ఆశిస్తూ మంచి 1 ఇయర్ ప్రయాణం అనేది మంచిగా జరిగింది. ఇప్పుడు 2వ సంవత్సరంలో ఈ కంటిన్యూవేషన్ ఆఫ్ మనం తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా శ్రీనివాస్ గారు మీకు తెలుసు మన విద్యా వ్యవస్థలో చాలా ఇప్పుడు గత 10-12 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ నాశనం అయింది అని చెప్పొచ్చు మనం. అంటే విద్యా వ్యవస్థ రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టీచర్స్ లేదు. విద్యా వ్యవస్థ జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేసి ఏ రకంగా విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనేటువంటి ఆలోచనతో మరి మీరు అడిగినట్లు ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పు ఎక్కడ, వ్యవస్థ అంతా అదే ఉంది. ఎక్కడ చేయాలంటే ఒకటి మనమందరం చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఈ యొక్క కరికులం రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీకు తెలుసు శ్రీనివాస్ గారు, మీరు ప్రతి దగ్గర పోతుంటారు, విద్యా వ్యవస్థ మీద చాలా విశ్లేషణ చేస్తుంటారు. అయితే ఎందుకు అంటే ఈరోజు స్టూడెంట్స్ కూడా సరిగా క్లాసులకు పోవట్లేదు, అటెండెన్స్ ఇష్యూ ఉన్నది. తర్వాత వీటికన్నిటికి కారణం ఏందని మేము విశ్లేషిస్తే ఏంటంటే మనం అప్డేటెడ్ సిలబస్ ఇవ్వాలా, వాళ్ళకు ఈ యొక్క అప్డేటెడ్ సిలబస్ ఇచ్చుకుంటూ ఈ యొక్క సిలబస్ ఎలా ఉండాలి అంటే ఏంటంటే మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఈరోజు మన యొక్క పోటీ ఏంటంటే తోటి విద్యార్థితో కాదు, ప్రపంచంతో పోటీ. అలాంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం మంచి సిలబస్ తయారు చేయాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే సిలబస్ ఎప్పుడు తయారు చేసినా కానీ మనము ఇండస్ట్రీ నీడ్స్ను, గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకోవాలి, ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ మార్పు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము గత సంవత్సరం ఈ యొక్క కరికులం రివిజన్ అనేది స్టార్ట్ చేసినాము. అయితే దీనికి నేపథ్యం ఏంటంటే మీరు అన్నట్లు సీఎం గారు కూడా ఆయన కూడా విద్యామంత్రి శాఖ కూడా అతని దగ్గరనే ఉండడము, ఆయనకు ఈ యొక్క యూత్కు మంచి స్కిల్ ఇవ్వాలి, ఎంపవర్మెంట్ ఇవ్వాలి అనేటువంటి తపన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా, వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా గత సంవత్సరము ఉన్నత విద్యామండలి ఎన్నో సంస్కరణలు చేసింది. అందులో ముఖ్యంగా ఏంటంటే కరికులం రివిజన్. ఎప్పుడు కూడా మన సీఎం గారు ఏం చెప్తుంటారంటే మనం స్కిల్ని ఎంపవర్ చేయాలి, డిగ్రీలు ఇవ్వడం కాదు, వాళ్ళకి నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలనేటువంటి ఆ భావనను, ఆ యొక్క ఉద్దేశాన్ని అనుగుణంగా మేము గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేసి, ఎందుకంటే సిలబస్ రివిజన్ అనేది నిరంతర ప్రక్రియ, ఒకసారి ఆగిపోయేది కాదు. కాబట్టి ఈ యొక్క సిలబస్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏంటంటే యూజీసీ నిబంధనలు కూడా మనం పాటించాలి. మన యొక్క అవసరాలను, మన యూనివర్సిటీస్ అటానమీని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని కరికులం రివిజన్ అనేది చాలా చక్కగా జరిగింది. నేను ఇవాళ నీతో చేసుకోవడం ఏంటంటే మంచి అందరూ వైస్ ఛాన్సలర్స్ కూడా నాకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరం కలిసి ఒక టీమ్గా ఈ యొక్క సిలబస్ రివిజన్లో వాళ్ళ పాత్ర వాళ్ళు కూడా పోషించారు. అందరం కలిసి ఏంటంటే చక్కటి విద్యను విద్యార్థులకు అందించాలనేది మనందరి ఆలోచన. సార్ ఇప్పుడు ఈ 2వ సంవత్సరంలో మీ ముందు సార్ ప్రధానంగా భవిష్యత్తులో ఉన్నత విద్యామండలి తీసుకురాబోతున్న ప్రధాన సంస్కరణ ఏంటి సార్? సంస్కరణ ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్, తర్వాత ఇంజనీరింగ్ సిలబస్, ముఖ్యంగా మనం పీజీలో కూడా రివిజన్ ఆఫ్ సిలబస్ చేయాలా, అదొకటి. తర్వాత ఈరోజు శ్రీనివాస్ గారు మీరు చూడండి, మనకు విద్యా వ్యవస్థలో ఒక ప్రాబ్లం ఏముందంటే మనమందరం, మీరు అందరం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాము. మనకు ఒక ప్రాబ్లం ఏముందంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ మనం అది కమ్యూనికేట్ చేసే పరిస్థితుల్లో లేము జనరల్గా. కాబట్టి మేము ఆలోచన చేసింది ఏంటంటే ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ కమ్యూనికేషన్ అనుకోండి, ఓరల్ కమ్యూనికేషన్ అనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి. అయితే ఇంకొకటి మెయిన్ ఫోకస్ కూడా ఏంటంటే ఆంగ్ల విద్య మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకు అని అడిగితే ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇవాళ మనం ఏపీ తెలంగాణ దాటినామంటే మనం మాట్లాడాల్సిన కామన్ కమ్యూనికేషన్ మెథడ్ ఏంటంటే ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసి ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం ఏంటంటే ఒక నూతనమైన పద్ధతిలో
ఇంగ్లీష్ డివిజన్ ఆఫ్ సిలబస్ గత 3-4 నెలల నుంచి చేసి ఈరోజు అదేంటంటే అదే సార్, అవసరం ఉన్న వారికి ఇంగ్లీష్ విద్య అనే సంస్కరణ తీసుకొచ్చినాడు సార్. అవును. అవసరం ఉన్న వారికి విద్య అనేది ఒక మంచి వినూత్నమైన ఆలోచన కదా. దాన్ని ఎలా తీసుకుపోతారు సార్? అవసరం ఉన్న వారంటే ఎవరు? వారి వద్దకు ఇంగ్లీష్ విద్య ఎలా తీసుకెళ్తున్నారు? చాలా చక్కటి క్వశ్చన్. ఎవరు అంటే ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళు విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కావచ్చు. ఇవాళ ప్రధానంగా మనం చేసిన సిలబస్ ఇంగ్లీష్ రివిజన్ ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని 4 సెమిస్టర్లు పెట్టి ఈరోజు ఫస్ట్ సెమిస్టర్లో సిలబస్ చేసాం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అలాగా 4 సెమిస్టర్స్ చేసి 20 క్రెడిట్స్ చేసి వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళకి ఏంటంటే ఆ విద్యార్థులకు వాళ్ళు అది చదువుకుంటే వాళ్ళకి మార్కులు వస్తాయి. మిగతా మీలాంటి మాలాంటి ఇంకెవరైనా ఉన్న వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు ఐఐటీస్ కావచ్చు, ఐటీఐస్ కావచ్చు, తర్వాత ఇంజనీరింగ్ కావచ్చు, ఏ కోర్సు వాళ్ళైనా వాళ్ళకు అవసరం. ఇవేంటంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి ఎవరైనా పోవచ్చని మేము వెబ్సైట్లో మీకు చెప్పేది ఏంటి శ్రీనివాస్ గారు, మీ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే అవసరం ఉన్న వారికి అందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి. ఏంటంటే www.tgche.ac.in అనేటువంటి వెబ్సైట్కు మీరు వెళ్తే మీకు అక్కడ అంత మెటీరియల్ ఉంది. వర్క్ బుక్, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి వర్క్ బుక్, టీచర్స్ కావాల్సినటువంటి హ్యాండ్ బుక్ తయారు చేయడము, తర్వాత ఎక్సర్సైజ్ ఇవ్వడము, ఆడియోస్. ద బ్యూటీ ఆఫ్ ఈ సిలబస్లో ఏంటంటే చక్కని 21 ఆడియోస్, ఎక్కడ అయితే అవసరం ఉందనుకుంటే ఆడియో ఓపెన్ చేస్తే ఆడియోస్, ఇలా కొంత వారి వద్దకే పోయి ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే 4 సార్లు కాదు 10 సార్లు వినొచ్చు. వాళ్ళు ఇంటికాడ ఎక్కడ ఉన్నా కానీ రాత్రి పగలు అనుకుంటా చేసేటువంటి వెసులుబాటు ఈసారి చేశాం. కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశము. ఎవరైనా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్లో మేము మా వెబ్సైట్ను విజిట్ చేయండి, చేసుకొని ఈ యొక్క మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఈ యొక్క సెమిస్టరు. అయితే దీన్ని నెక్స్ట్ 3 సెమిస్టర్లు కూడా అప్గ్రేడేషన్ చేసుకొని అందరి వద్దకు మనం ఆంగ్ల విద్య అంటే భయపడేటువంటి స్టేజ్ నుండి కాదు, మేము కూడా నేర్చుకుంటాం అనేటువంటి స్థాయికి తీసుకుపోవాలనేటువంటి అంటే మా ఉద్దేశం సార్. ప్రధానంగా సార్, ఇప్పుడు మీరు మారుస్తున్న కరికులం ఈ సిలబస్ కానీ అది ఏ విద్యా సంవత్సరం నుంచి మనకి అకాడమిక్ నుంచి చెప్తుంది సార్ అందుబాటులో? ఈ సంవత్సరమే ఆల్రెడీ చేశారు. మేమంతా వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ పెట్టుకోవడము, వారి యొక్క కన్సెంట్ తీసుకోవడము, వాళ్ళు కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ని పెట్టుకొని ఈ సంవత్సరం నుంచే మనం, ఎందుకంటే మధ్యలో చేయలేం కాబట్టి ఈ సంవత్సరం నుంచి చేసేస్తారు. అయితే ఒక చిన్న ఇందులో కొంచెం ఇష్యూ ఏమైందంటే కొంత ఈ యొక్క మెటీరియల్ ఇవ్వడంలో మాకు కొంత డిలే అయింది. ఎందుకంటే చాలా వర్క్ చేశాము. దాన్ని నేను మిత్రులందరికీ విసులకు కూడా చెప్పాను, మీరు పాత సిలబస్ ఏదైతే కంప్లీట్ చేసిందో దానికి కొత్త ఇవ్వండి, ఇప్పుడు కొత్తది పెట్టి విద్యార్థుల అసెస్మెంట్ అనేది ఏంటంటే టీచర్స్ను ఎట్లా వాళ్ళకి అనుగుణంగా ఉంటే అట్లా పెట్టవచ్చు. ఈ సంవత్సరం నుంచి అది చేస్తే ఏంటంటే మనం నెక్స్ట్ 2 ఇయర్స్లో పిల్లలకు ఒక మంచి ఆంగ్ల విద్యను ఇచ్చిన వాళ్ళం అవుతాము. భవిష్యత్తులో వాళ్ళు శ్రీనివాస్ గారు ఈరోజు మనం పోటీ ప్రపంచం, మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాం కాబట్టి ఆ పోటీని నిలదొక్కుకోవాలంటే ఆంగ్ల విద్య అనేది చాలా అవసరము. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇది నేర్చుకోవాలి సార్. అనేక అంశాలపైన ప్రధానంగా మీ 2వ సంవత్సరంలో మీరు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్కాలర్షిప్ ఒకటి, తర్వాత అవసరమైన వారికి విద్య ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ఆంగ్ల విద్య ఔన్నత్యాన్ని అవసరాన్ని మరింత గుర్తించి అవసరమైన వారికి విద్య అనే కాన్సెప్ట్తో మీరు ముందు పోవటం చాలా అభినందనీయ విషయం సార్. తర్వాత మారుతున్న అవసరాలకి ప్రపంచ సిలబస్కి అనుగుణంగా ఉపాధి కోర్సులకి దగ్గరగా కరికులం మారుతున్నట్టు సార్. ఈ 3 అంశాలు విజయవంతంగా కావాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి మరింత గ్రామీణ ప్రాంతాలకు కానీ ఉన్నత విద్య మరింత చేరువగాలని చెప్పి ఆశిస్తూ అడగానే సమయం ఇచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూ పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఉన్నత విద్యావంతులు విద్యార్థులు మేధావులు ఉన్నత విద్యా వ్యాప్తికి ఈ యొక్క వీడియోని మరింత మందికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ తెలంగాణ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ తలారి.